अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयचमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं राबोधकीं यो कृतसूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे मण्डङ्गुडियम्बर्मामरयोर्मन्नियसीर् தொண்டரடிப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை பள்ளி உணர்த்தும்பிரான் உதித்த ஊர். नमो वेदान्तवेद्याय जगन्मङ्गलहेतवे यस्य भागामृतासार पूरितं भुवनत्रयं श्रीमत्कृष्णसमाप्पाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभश्रीधरः सदा. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ మనం తిరుపల్లి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున నంజీయర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి అవతారికను సేవించాము. తర్వాత పెరియవాచ్చాన్ పరమ కారుణికులైనటువంటి పెరియవాచ్చాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు వారి అనుగ్రహించినటువంటి అవతారికను కూడా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో పెరియవాచ్చాన్ పిళ్ళై చాలా విశేషంగా అనుగ్రహిస్తున్నారు. అనాదిగా అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి ఆళ్వార్లని పరమాత్మ నిద్రలేపితే పరమాత్మ శయనించి ఉంటే పరమాత్మని ఆళ్వార్లు నిద్రలేపుతున్నారు అనేటటువంటి విషయాన్ని చాలా చమత్కారంగా తెలియజేస్తున్నారు. ఆళ్వార్లనేమో వారు అనేక జన్మ పరంపరలుగా అచిత్ సంబంధం అంటే ప్రకృతి సంబంధంతో అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి వారిని స్వామి తన దగ్గరికి పిలుచుకొని తన మనసులో ఆయనే ప్రవేశించి ఆయన తన పట్ల ఆదరాన్ని పెరుమాళ్లే కటాక్షిస్తే ఆ ఆళ్వార్లు పరివర్తన చెంది వారు ఉజ్జీవింపబడగా ఆ ప్రీతికార విశేషానంతటిని కూడా రంగనాథుడు చూసి ఆదరంతో సంతోషంతో ఆయన శయనించి ఉన్నాడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే ఆళ్వార్ల మనసు మారిందో ఆళ్వార్లకు ఎలా ఉంది కోరిక అంటే స్వామి నన్ను చల్లటి కటాక్షములతోటి చల్లని చూపులతోటి నన్ను చూడాలి, నన్ను స్వామి ఆలింగనం చేసుకోవాలి, నన్ను కుశల ప్రశ్నలు వేయాలి స్వామి, నేను సమర్పించేటటువంటి చిన్న కైంకర్యాన్నైనా కూడా శిరసాదేవ ప్రతిగృహ్ణాతి, నేను చేసేటటువంటి కైంకర్యాన్ని ఆయన ఆనందంగా స్వీకరించాలి అని వారు కైంకర్యం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే పెరుమాళ్ళేమో ఆయన పళ్ళికొండు అరులినారు శేషశయనం మీద స్వామి శయనించి అనుగ్రహిస్తున్నారు అంటున్నారు. అలా శయనించి ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆళ్వార్లని ఇంత చక్కగా దిద్దుబాటు చేశాను కదా. ఎలా ఉండేటటువంటి ఆళ్వార్లు అంటే ఈ లోకంలో స్త్రీల పట్ల వ్యామోహం కలిగి వారి కన్నులలో ఉండేటటువంటి సౌందర్యంలోనే ఈడుపడినటువంటి ఆళ్వార్లకి స్వరూపానికి సంబంధించినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము కలిగేటట్టుగా కటాక్షించాను. అలా కటాక్షింపబడిన తర్వాత వారు పొందినటువంటి పరివర్తన ఎలా ఉంది అంటే ఇచ్చువైత విరయాన్ పోయ్ ఇందిరలోకమాళం అచ్చువై పెరినుం వెండేన్ అనే అంతగా మారిపోయారు ఆళ్వార్లు. రంగనాథ, నిన్నిక్కడ సేవిస్తూ నీ వైభవాన్ని ఇక్కడే సేవిస్తూ నేను ఇక్కడే ఉండిపోతాను. దీని ముందు శ్రీరంగంలో నేను అనుభవించేటటువంటి ఆనందంతో పోలిస్తే పరమపదంలో శ్రీవైకుంఠంలో లభించేటటువంటి ఆనందం కూడా తక్కువే సుమా అనే అంత విధంగా పరివర్తన చెందారు. అలా చెందినటువంటి ఆళ్వార్లు తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో ఎలా అయితే ఆ వైభవాన్ని అంతటినీ కూడా చెప్తూ ఉంటే రంగనాథుడు ఆహా
నేను చేసినటువంటి ప్రయత్నం ఈనాటికి ఫలించింది కదా అని తమని తాము ఒకసారి పొగుడుకుంటూ తమని తాము అభినందించుకుంటూ రంగనాథుడు ఆ ఆనందంతో ఆ ఆనందాన్ని అనుసంధానం చేస్తూ అలా పడుకొని ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఒక కారణంగా చెప్తున్నారు. ఇంకో కారణం ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆళ్వార్లను ఎలా అయితే తీర్చిదిద్దానో మిగిలినటువంటి వారందరినీ కూడా ఎలా తీర్చిదిద్దాలా అనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు స్వామి. వీరిని ఎలా అయితే వీరి మనసు మార్చి నా వైపు తిప్పుకున్నాను, నాకు దాసుడిని అయ్యేటట్టుగా చేసుకున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నంపక్కలిలే ప్రవరణాక్కుం విరగేదో, నా పక్కన వారందరూ ప్రావణ్యం పొందేటట్లుగా చేయడానికి ఈ మార్గం ఏమిటా అని తదేకాగ్రత చిత్తరాయికొండు పళ్ళికొండు అరుళినార్. ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అదే ఆలోచిస్తూ రంగనాథుడు శయనించి కటాక్షిస్తున్నాడు అంటున్నారు. మాదరార్ కయల్గలెన్నుం వళయుల్ పట్టు ఎన్గిరపడియే ఇంద్రియ వస్యరాయ్ కైగజందు వందు అనిద్రహ సతతం రామహాం ఎన్గిరపడియే ఉరంగాదు ఇరుందు పెరియ పెరుమాళ్ అడియరార్కు అగలలాం ఎన్నుంబడి కైపుగందు పిన్బు కరచ్చెయల్ కేట్టు మార్బిలే కై వైత్తు ఉరంగు పుక్కార్. స్వామి ఆళ్వార్లు ఎలా వచ్చారు? మాదరార్ కయల్గలెన్నుం వలయుల్, స్త్రీలలో కన్నులలో ఉండేటటువంటి సౌందర్యం అనేటటువంటి వలలో చిక్కుకున్నాను అనే రీతిగా ఆళ్వార్లు ఇంద్రియాలకు వశపడి దూరమై, ఇంతకాలము కూడా దూరమై, అనిద్ర సతతం రామ సుప్తోపి చ నరోత్తమ సీతేతి మధురాం వాణిం వ్యాహరన్ ప్రతిబుధ్యతే. సుందరకాండలో రామచంద్రుడి గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం. సీతాదేవిని విశ్లేషించినటువంటి రామచంద్రుడు ఎప్పుడూ కూడా అనిద్ర సతతం రామ, పాపం సీతా 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 అని ఆ విశ్లేషించినటువంటి వ్యధతోటి రామచంద్రుడు ఎప్పుడూ కూడా నిద్రలేనటువంటి వాడై ఉన్నాడు. నరోత్తమ, నరశ్రేష్ఠుడైనటువంటి అతను ఒకవేళ నిద్రించినప్పటికీ కూడా సీతేతి మధురాం వాణిం వ్యాహరన్ ప్రతిబుధ్యతే, ఆ నిద్రలో ఒకవేళ పొరపాటున కన్నులు ఒకవేళ కునుకు పట్టినా, చిన్నగా ఒకవేళ శోకంతో కన్నులు ఎర్రబారినటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, శోకంతో కన్నులు నిండినటువంటి రాముడు ఒకవేళ కన్నులు మూసి కొంచెం నిద్ర వచ్చినప్పటికీ కూడా ఆ నిద్రలో కూడా సీతేతి సీతేతి సీతా 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 అని కలవరిస్తూనే ఉన్నాడు అని చెప్పినట్టుగా ఇన్ని రోజులు కూడా రంగనాథుడు ఏమని కలవరిస్తున్నారు? ఆళ్వారే 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 అని. ఆ రంగనాథుడికి నిద్ర లేదు. ఆళ్వార్లు తమ దగ్గరికి వచ్చేంత వరకు కూడా నిద్ర పట్టకుండా ఆళ్వార్లని ఎలా దిద్దుబాటు చేద్దాము అని పాపం అని కలత చెందుతున్నటువంటి రంగనాథుడికి ఈనాడు ఆళ్వార్లు రంగనాథుడి దగ్గరికి వచ్చి అడియరోర్కు అగలలాం ఎన్నుంబడి కైపుగొందు పిన్బు కరచ్చల్ కేట్టు మార్బిలైక్కు వైత్తు ఉరం. ఈనాడు ఆళ్వార్లు వెళ్ళి రంగనాథుడి దగ్గరికి నీ దాసుణ్ణి విశ్లేషించవచ్చా అనే రీతిలో ఆళ్వార్లు తనకు వశమైపోయిన తర్వాత ఏ బాధ లేకుండా, ఏ కలత లేకుండా హాయిగా గుండెల మీద చేతులు వేసుకొని, వక్షస్థలం మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రించి ఉన్నాడు. సీతాదేవిని పొందనంత వరకు రామచంద్రుడు ఎలా అయితే సీతా 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 అని కలవరిస్తూ నిద్ర లేకుండా ఉన్నటువంటి వాడయ్యాడో, రంగనాథుడు కూడా ఆళ్వార్లని పొందడానికి ముందు ఆళ్వారే 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 అని కలవరిస్తూ నిద్ర లేకుండా ఉన్నటువంటి రంగనాథుడు ఈనాడు ఆళ్వార్లు మీకు దాసులము మేము, నీ భక్తులకి దాసులము మేము అని చెప్పిన తర్వాత మార్బిలే కైవైతు ఉరంగు పుక్కార్, హాయిగా వక్షస్థలం మీద గుండెల మీద చేతులు వేసుకొని రంగనాథుడు నిద్రిస్తున్నాడు, స్థిమితంగా నిద్రిస్తున్నాడు అని చెప్తున్నారు. ఎన్విరార్కు ఆడ్చెయ్యాదే ఎన్ செய்வான் தோன்றினேனே என்று இருக்குமவராகையாலே త్వరయ్యాలే ఉత్తిష్ట నరసాద్దూల
సమయా బోధిత ఉంబర్కోమానే ఉరంగాది జుందిరాయ్ ఎన్నుమా పోలే అరంగత్తమ్మ పళ్ళి జుందరలాయే ఎన్రు తిరుపళ్ళి ఉణర్తి. ఇద్దరి యొక్క స్థితిని చూపిస్తున్నారు. రంగనాథుడేమో స్థిమితంగా ఆళ్వార్లు నాకు దాసులైపోయారు కదా అనేటటువంటి స్థిమితంతో నా ఫలితము, నా కృషి అంతా కూడా ఈనాడు ఫలించింది కదా. చూడండి, ఒక రైతు ఆ భూమిని సాగు చేసుకొని విత్తనాలు వేసిన దగ్గర నుంచి కూడా పాపం బెంగే ఆ రైతుకి. ఈ పంట నా చేతికి వస్తుందా రాదా అని బెంగపడిపోతూ ఉంటాడు. పోనీ విత్తనాలు వేసిన తర్వాత కొన్ని రోజులు మొలకలు వచ్చిన తర్వాత ఏ తుఫానో ఏ వర్షాలో ఏ బీభత్సంగా వచ్చి అవన్నీ కొట్టుకుపోతాయేమో అని బెంగ. పోనీ పంట కొంచెం పెరిగిన తర్వాత ఏ ఎలుకలు వస్తాయో ఏ పురుగులు వస్తాయో ఏ పంటని ధ్వంసం చేసేస్తాయో లేకపోతే ఇప్పుడు ఏ చీడ కలుగుతుందో ఈ పొలానికి ఈ పంట అంతా నష్టమైపోతుందేమో అని నిత్యము కూడా రైతు బెంగపడిపోతూ ఉంటాడు. ఆ పొలంలో వచ్చినటువంటి ఆ పంటనంతటినీ కూడా బస్తాలలోకి చేర్చి ఆ ధాన్యాన్ని మళ్ళీ ఎవరికైనా విక్రయించిన తర్వాత ఆ డబ్బులు ఇంటికి తెచ్చుకున్నటువంటి రోజు ఆ రైతు స్థిమితంగా ఎలా అయితే పడుకుంటాడో ఇక్కడ రంగనాథుడు కూడా ఆళ్వార్లు మాకు దాసులు ఎలా అవుతారు అని ఇన్ని రోజులు కూడా కలత చెందినటువంటి రంగనాథుడు ఈనాడు ఆళ్వార్లు రంగనాథుడి యొక్క పాదారవిందమును చేరిన తర్వాత హాయిగా స్థిమితంగా పడుకుని ఉన్నాడండి అని రంగనాథుడి యొక్క విషయాన్ని చెప్తున్నారు. ఆళ్వార్ల స్థితి ఎలా ఉంది? రంగనాథుడి కటాక్షం ఆళ్వార్ల మీద పడక ముందు అసలు రంగనాథుడు అంటే ఎవరోనూ తెలియదు. అసలు అటువైపు శ్రీరంగం వైపు కోవెల వైపు చూడనటువంటి ఆళ్వార్లు ఎప్పుడైతే రంగనాథుడి కటాక్షం వారి మీద పడిందో వెంటనే నేను కైంకర్యం చేయాలి, కైంకర్యం నీకు చేయాలి, నీ దాసుడికి చేయాలి ఎన్విరార్కు ఆట్చెయ్యాదే ఎన్ செய்வான் తోన్రినేనే. రంగనాథుడికి కైంకర్యం చేయనటువంటి నా జన్మ ఒక జన్మ. ఎందుకు నేను జన్మించాను అంటే ఆ జన్మకు ఒక అర్థం ఉంది అంటే రంగనాథుడికి సేవ చేసే తీరాలి కదా అని ఆ కైంకర్య త్వరతోటి ఉత్తిష్ట నరసార్థుల సమయ బోధిత శ్రీమాన్ ఉంబర్కోమానే ఉరంగా దిజుందిరాయ్ అని మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పాడినట్టుగా ఇక్కడ రంగనాథుడికి సుప్రభాతాన్ని పాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలినటువంటి వారందరూ కూడా విశ్వామిత్ర మహర్షి కూడా కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహికం. కౌసల్యాదేవి యొక్క సుపుత్రుడు అయినటువంటి ఓ రామ, తూర్పు దిక్కున సంధ్య ప్రవర్తిస్తోంది. అందరిలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, ప్రాతకాలంలో దైవారాధనకు సంబంధించినటువంటి కర్తవ్యాలు చేయాలి, నిద్ర నుంచి లేసుమా అని రామచంద్రుడిని లేపినట్టుగా వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమాయన సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. సుఖంగా నిద్రించినటువంటి ఆనాడు సీతాదేవి ఒడిలో సుఖంగా నిద్రించినటువంటి ఆ రామచంద్రుడు ఎలా అయితే మేల్కొన్నాడో అలాగే సీతాదేవి నిద్ర లేపినట్టుగా ఎప్పుడైతే కాకాసురుడు వచ్చి సీతాదేవికి అపకారం చేసిన తర్వాత ఆ బాధను భరించలేక సీతాదేవి ఎలా అయితే రామచంద్రుడిని నిద్ర లేపిందో అలాగా ఉంబర్కోమానే ఉరంగాది జుందిరాయ్ ఆండాళ్ళ తల్లి పరమపదనాథ ఉరంగాదు యజందిరాయ్ నిద్రింపకుండా మేలుకొని మమ్మల్ని కటాక్షించు. ఉంబరకోమానే నిత్యసూరులకి నిర్వాహకుడైనటువంటి ఓ పరాంధాముడా లేచి మమ్మల్ని కటాక్షించు అని గోదాదేవి ప్రార్థించినట్టుగా అరంగత్తమ్మ పళ్ళి యజుందు అరులాయే మీరు కూడా స్వామి రంగనాథ లేచి అనుగ్రహించాలి నన్ను అని కోరుకుంటున్నారు. ఎందుకు? ఉనక్కే నామాట్చెయ్வோம் என்னுமா போலே தொண்டரடிப்பொடி என்னும் அடியனே அழியன் என்றொலி உன்னடியார்க்கு ஆட்படுத்தாய் என்று ததீய பரியந்தமான கைங்கரியத்தை கொண்டு அருள வேணும் என்று ప్రార్థిక్కిరార్ ఇరుక్కిరదు. ఎందుకు నిద్ర లేపుతున్నారు అంటే అక్కడ ఆండాళ్ళ తల్లి ఎందుకు నిద్ర లేపిందండి? ఉంబర్కోమాన్
ఉంబర్కోమానే ఉరంగాదెజుందిరాయని అక్కడ ఆండాళ్ళ తల్లి నిద్ర లేపింది దేనికి? ఉనక్కే నా మాట్చైవం, నీకే కైంకర్యం చేసేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అని అక్కడ ఆండాళ్ళ తల్లి పాడినట్టుగా భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి కైంకర్యాన్ని చేయాలి అని అర్థించినట్టుగా ఇక్కడ తొండరడిప్పొడి ఆళ్వార్లు కూడా తొండరడిప్పొడి ఎన్నుం అడియనే అళియన్రరుడి ఉన్నడియార్కు ఆడ్పడుతాయి తొండరడిప్పొడే అనేటటువంటి ఈ దాసుడు కృపకు తగినటువంటి వాడు. నీ దాసులకి శేషభూతినిగా చేసి నన్ను కటాక్షించు, నీ దాసులకి దాసుడిగా చేసి నాకు కైంకర్యాన్ని ప్రసాదించు అని ఈ ఆళ్వార్లు పరమాత్మ కైంకర్యాన్నే కాకుండా తదీయ పర్యంతమాన కైంకర్యత్తై కొండు అరుల వేణుం వెన్రు ప్రార్థిక్కిరార్ ఇరుక్కిరదు. భగవత్ కైంకర్యమే కాకుండా తదీయ పర్యంతమైనటువంటి కైంకర్యాన్ని భాగవతోత్తముల వరకు వెళ్ళేటటువంటి ఆ కైంకర్యాన్ని ప్రసాదించాలి అని ఇందులో ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు పెరుమాళ్ళని. అందుకు నిద్రలేపుతున్నారు. ఇద్దరి స్థితి ఎలా ఉంది అంటే రంగనాథుడేమో స్థిమితంగా హాయిగా నిద్రపోతున్నాడు. ఆళ్వార్లకి ఆ ఉజ్జీవనం రెండిటికీ కారణం ఏమిటంటే ఆళ్వార్లు ఉజ్జీవింపబడడం. పరమాత్మ కటాక్షం ఎప్పుడైతే ఆళ్వార్ల మీద పడిందో, ఆళ్వార్ల యొక్క స్థితి ఎప్పుడైతే మారిపోయిందో, అంటే ఇదివరకు సంసారంతో ఉండేటటువంటి స్థితి పోయి ఒక ఉజ్జీవింపచేసేటటువంటి స్థితి ఎప్పుడైతే లభించిందో, ఇద్దరూ కూడా ఆ ఘట్టం ఏదైతే ఉందో అది ఇద్దరిలో కూడా మార్పు తీసుకొచ్చింది. రంగనాథుడేమో స్థిమితంగా హాయిగా నిద్రిస్తున్నాడు, కానీ ఆళ్వార్లేమో త్వరతోటి అయ్యో కైంకర్యం చేయకపోతే ఈ జన్మ ఎందుకు, ఈ వికాసం కలిగిన తర్వాత మనోవికాసం కలిగిన తర్వాత భగవంతుడికి కైంకర్యం చేయకుండా నేను ఎలా ఉండగలను, భాగవతోత్తములకి ఆయన ఈ కైంకర్యం చెయ్యి అని చెప్తే ఆనందంగా ఆ కైంకర్యం చేయకుండా నా జీవితాన్ని ఎలా నేను ఉంచుకోగలను అనే ఉద్దేశంతో స్వామి నువ్వు నిద్రలేచి నాకు కైంకర్యం ప్రసాదించాలయ్యా అని కోరుకుంటున్నారు ఆళ్వార్లు ఈ ప్రబంధం ద్వారా. తిరుపల్లి ఉణర్తు కైకు నిబంధనమెన్నెన్నిల్. అసలు నిద్ర లేపడానికి నిబంధనం ఏమిటండి? కారణం ఏమిటి అంటే అంబరిసి అరిందుకొండు ఎన్గిరపడియే కైంకర్య యాథాత్మ్యం అరియుం అవర్గయాలే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే என்றும் ஒழிவில் காலமெல்லாம் உடனாய் மன்னி எங்கிரபடியே சர்வதேச சர்வகால அவஸ்தைகளிலும் சர்வவித கைங்கரியத்தையும் பண்ணுமிடத்தில் தனக்கேயாக எனை கொள்ளுమీదే என்று అవన్నుగందు కైంకర్యమాగ వేణుం. ఎందుకు నిర్బంధిస్తున్నారు స్వామి? నిద్రలేచి ఎవరైనా పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూడాలి అంటే అందరూ కూడా ఆశపడేటటువంటిది ఆయన నిద్రిస్తుంటే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలని. ఆయన కూర్చొని సేవ సాయిస్తాడు, నిల్చొని సేవ సాయిస్తాడు, నడుస్తూ సేవ సాయిస్తాడు, పడుకొని సేవ సాయిస్తాడు. ఈ 4 విధములైనటువంటి భంగిమలలో ఆయన కటాక్షించేటటువంటి ఆ సౌందర్యము ఎందులో అధికంగా ఉంటుంది అంటే ఆయన పడుకొని ఉన్నప్పుడు ఆ సౌందర్యం అత్యద్భుతంగా ఉంటుంది. అలా స్వామి పడుకొని ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనని సేవించాలి, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. మరి ఏ ఆళ్వార్లు ఏమిటి పరమాత్మని నిద్రలేపాలని నిర్బంధిస్తున్నారు? దానికి కారణం ఏమిటి అంటే దానిని మనకి ఇక్కడ పెరియవాచన పిళ్ళే అనుగ్రహిస్తున్నారు. ఆంబరీసు అరిందుకొండు కైంకర్యమే పరమ పురుషార్థము అని తెలుసుకొని అరిందు కొండు కైంకర్యం పరమాత్మకి చేసేటటువంటి కైంకర్యమే జీవుడు పొందవలసినటువంటి పరమ పురుషార్థము అని అరిందు తెలుసుకొని కొండు పరమాత్మ ప్రసాదిస్తే దానిని స్వీకరించడం కోసం స్వీకరించినటువంటి విధంగా అని అక్కడ అర్థం. అలా కైంకర్యమే పరమ పురుషార్థము అని తెలుసుకొని దానిని పొందడం కోసము భగవానుడు మెచ్చి ఇచ్చినటువంటి కైంకర్యమే పరమ పురుషార్థము. ఎంగిరపడియే కైంకర్య యాథాత్మ్యం అరియుమ వర్గయాలే. కైంకర్యం యొక్క నిజమైనటువంటి అర్థం ఏమిటి అంటే ఆయన సంతోషించి ఈ కైంకర్యం చెయ్యి అని మనకి అనుగ్రహిస్తే ఆ కైంకర్యాన్ని మనం చేసి ఆయనకి సంతోషం కలిగించడమే ఆ కైంకర్యం యొక్క
స్వరూపము అనేటటువంటి దాని యథార్థమైనటువంటి జ్ఞానము, కైంకర్యం యొక్క యథార్థమైనటువంటి స్వరూపం తెలిసినటువంటి వారు కాబట్టి, అలా తెలిసినటువంటి వారందరూ కూడా ఒక్క క్షణం కూడా జీవితాన్ని వ్యర్థం చేయకుండా నిత్యము పెరుమాళ్ళ యొక్క తదీయులైనటువంటి భాగవతోత్తములకి కైంకర్యం చేయాలని తహతహలాడిపోతూ ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారా అండి అంటే, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. రామచంద్ర, నువ్వు హాయిగా భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుషురంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. నువ్వు వైదేహితోటి పాటు అంటే సీతాదేవితో పాటు గిరిసానుషురంసతే పర్వత సానువులలో విహరించేటప్పుడు నువ్వు హాయిగా కొండచర్యల్లో విహరిస్తూ ఉంటే మీ ఇద్దరికీ నేను సర్వ విధములైనటువంటి కైంకర్యము చేసుకోవడానికి నాకు ఆజ్ఞనివ్వు అని రామచంద్రుడిని ఆనాడు లక్ష్మణస్వామి ప్రార్థిస్తాడు. ఆ కైంకర్యం ఎప్పుడెప్పుడు చేయాలనుకుంటున్నాడు, ఏ విధములైనటువంటి కైంకర్యములు చేయాలనుకుంటున్నాడు లక్ష్మణస్వామి? జాగ్రత్త స్వపతశ్చతే. నువ్వు మేల్కొని ఉన్నప్పుడు నీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే చేసి పెడతాను. నువ్వు నిద్రించేటప్పుడు నీకు కావాల్సినటువంటి పనులన్నిటినీ కూడా అంటే పగలు రాత్రి తేడా లేకుండా సర్వవిధమైనటువంటి కైంకర్యమును సర్వావస్థవులలో సర్వకాలములందు కూడా నీకు సర్వవిధములైనటువంటి కైంకర్యములను కూడా నేను చేసేటట్టుగా నన్ను కటాక్షించు అని లక్ష్మణస్వామి ఆ కైంకర్యాన్ని ప్రార్థించాడు. కేవలం లక్ష్మణస్వామేనా? కాదండి. ఓజవిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని కాలమెల్లాం ఉడనాయి మన్ని ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని కాలమెల్లాం ఉడనాయి మన్ని ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయి మల్లి. ఎల్లాముడయ అంటే అన్ని విధములైనటువంటి కైంకర్యములు నేను చేయాలి. ఎల్లాం ఉడనాయి మన్ని సకల విధములైనటువంటి కైంకర్యములు నీ దగ్గర ఉండి సకల విధములైనటువంటి కైంకర్యములు చేయాలి. కాలమెల్లాం ఉడనాయములు విచ్ఛేదం లేకుండా అన్ని కాలాలలో నీకు సర్వ విధములైనటువంటి కైంకర్యములు నేనే చేసేటట్టుగా కటాక్షించు. ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని విచ్ఛేదం లేకుండా ఆ కాలంలో కూడా ఇవాళ రేపు మధ్యలో ఏ ఆటంకము రాకుండా ఒజువిల్ కాలం విచ్ఛేదం లేకుండా స్థిరంగా నీ దగ్గర ఉండి నీ కైంకర్యాన్ని చేసుకునేటటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించు అని నమ్మాళ్ళవార్లు కూడా ఆ పాసురంలో ప్రార్థిస్తారు. నమ్మాళ్ళవార్లు చేసినటువంటి ఆ పాసురంలో కేవలం ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఉండేటటువంటి కాలమంతా నాకు నీ కైంకర్యాన్ని ప్రసాదించు అని కోరుకోవడం లేదు. జ్ఞానం కలగక ముందు నేను ఎంతో కాలాన్ని వ్యర్థంగా గడిపేశాను, ఆ కాలంలో నేను కోల్పోయినటువంటి కైంకర్యాన్ని కూడా నాకు ఇప్పుడు ప్రసాదించు అని ప్రార్థన చేస్తున్నారు. ఎలా అయితే ఒక సంధ్యావందనం చేసేటటువంటి వారు ఆ కాలం అతిక్రమిస్తే ఒకటి ఎక్కువగా ఎలా అయితే మరొకసారి అవధ్యం కలిగినందుకు మళ్ళీ ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఎలా అయితే అర్ఘ్యాన్ని ఎలా అయితే విడుస్తారో మామూలుగా 3 సార్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి సూర్య భగవానుడికి. కాల అతిక్రమణ కోసం మరొక మారు ఎలా అయితే అర్ఘ్యాన్ని సూర్యుడికి సమర్పిస్తారో అలా పోయినటువంటి కాలాన్నంతా కూడా నేను చేజార్చుకున్నటువంటి ఆ కైంకర్యాన్నంతటినీ కూడా ఇప్పుడే ప్రసాదించు. నేను అదంతా కూడా ఇప్పుడే నేను నీకు చెయ్యాలని కోరుకుంటున్నాను అని నమ్మాళ్ళవార్లు ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని. పిల్లవాడు ఈరోజు ఊరి నుంచి వస్తాడు అని భావించి తల్లి స్వీట్లు చేస్తున్నాను రా, నువ్వు ఇంటికి వస్తున్నావని నీకు ఇష్టమైనటువంటి మధురమైనటువంటి పదార్థములన్నీ కూడా చేస్తున్నాను అని చెప్తుంది తల్లి. కానీ ఆ పిల్లవాడు ఇవాళ రావట్లేదమ్మా, నేను రేపు వస్తున్నాను, ఇవాళది రేపటిది కూడా కలిపి నేను రేపే తింటానులే అని తల్లికి ఎలా అయితే చెప్తాడో ఆ తల్లి కూడా ఆ పిల్లవాడు ఏ రోజు వస్తే ఆ రోజు అప్పటి నుండి ఏ రోజు నుంచి అయితే నిజంగా రావాలో ఆ రోజు రాలేదు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏవైతే పదార్థములు మిస్ అయిపోయాడో అవన్నీ కూడా తల్లి ఎలా అయితే ఆ పిల్లవాడికి వడ్డిస్తుందో పిల్లవాడు కూడా ఆహా నేను నిన్నటిది తింటాను, నిన్నటి వాటాను తింటాను, ఇవాళ వాటాను కూడా తింటాను అని ఎలా అయితే వాటిని ఆస్వాదిస్తాడో ఆళ్వార్లు కూడా ఓజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని. నేను కోల్పోయినటువంటి కాలంలో గడిచిపోయినటువంటి నాకు జ్ఞానం లేక ఎంతో కాలాన్ని వృధాపరుచుకున్నాను, ఆ గడిచినట్టు వ్యర్థమైపోయినటువంటి కాలంలో నేను చేయవలసినటువంటి కైంకర్యాన్ని కూడా ఇప్పుడు నాకు ప్రసాదించు స్వామి
అని కైంకర్య ప్రార్థన చేస్తారు. అలా సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో అన్ని విధములైనటువంటి కైంకర్యములు నేనే చెయ్యాలి అని ఇక్కడ తొండరడిప్పొడి ఆళ్వార్లు కూడా రంగనాథుడిని నిర్బంధిస్తూ నిద్ర లేపుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తనక్కేయాగ ఎనై కొళ్ళు మీదే ఎండ్రు అవన్నుగందు కైంకర్యమాగ వేణుం. తనక్కే యాగా ఎనై కొళ్ళు మీదే, అది కూడా ఎలా స్వామి స్వీకరించాలి? నా గురించి కైంకర్యం ఇవ్వడం కాదు, నా ఆనందం కోసం పరమాత్మ నాకు కైంకర్యం ఇవ్వడం కాదు. తనక్కే యాగా ఎనై కొళ్ళు మీదే, తన కోసం నన్ను పరిగ్రహించి నా ద్వారా కైంకర్యం స్వామి అద్భుత. ఇది కైంకర్యం యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము. అంటే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చే అని జీవితం ఉన్నంత వరకు కూడా భగవత్ కైంకర్యంలోనే మనం ఆ జీవితాన్ని గడపాలి. ఇది కైంకర్యం యొక్క స్వరూపం. ఆ కైంకర్యం ఆర్తి కూడా ఎలా ఉండాలి? ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని అనేటటువంటి ఆర్తితోటి ఆ కైంకర్యం చేయాలి. నిర్బంధంగా ఏదో లక్ష్మణుడు చెప్పాడో శాస్త్రం చెప్తోందో అనేటటువంటి విధంగా కాకుండా ఆర్తితోటి ఆ కైంకర్యం అంతా కూడా చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ ఆర్తితో చేసేటటువంటి కైంకర్యం కూడా తనక్కే యాగా ఎనై కొళ్ళు మీదే, నా గురించి ఆ కైంకర్యం కాదు, నా ఆనందం కోసం ఆ కైంకర్యం కాదు, తనక్కే యాగా భగవంతుడి కొరకే నన్ను ఆయన స్వీకరించి నా ద్వారా కైంకర్యం స్వీకరించాలి అనేటటువంటి విధంగా ఉండాలి. ఇది కైంకర్యం యొక్క యాథాత్మ్య జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానము. ఎప్పుడూ జీవితాన్ని వ్యర్థపరచుకోకుండా భగవత్ కైంకర్యము భాగవత కైంకర్యంతో జీవితాన్ని గడుపుకోవాలి. ఆ కైంకర్యము కూడా ఆర్తితోటి చేయాలి. ఆ కైంకర్యం చేసేటప్పుడు కూడా నా కొరకు కాదు, నా ఆనందం కోసం కాదు, తనక్కే యాగ ఎనై కొళ్ళు మీదే అనేటటువంటి భావనతోటి ఆ కైంకర్యాన్ని పెరుమాళ్ళకి సమర్పించాలి. అవనుగంధ కైంకర్యమాగ వేణుం, అవనుగంధ కైంకర్యమాగ వేణుం, పరమాత్మ సంతోషించేటటువంటి కైంకర్య పరికరంగా నేను ఉండాలి అనేటటువంటిదే స్వరూప యాథాత్మ జ్ఞానం. அது செய்யமிடத்தில் கிரியதாமிதி மாம் வத என்றும் எனக்கே ஆட்செய் என்றும் முகப்பே கூவி பணி கொள்ளாய் என்றும் சொல்லுகிறபடியே ஏவிக்கொள்ள வேணும் வேணும் என்றிருக்க వరాగయ్యాలే ప్రభాత సూచకంగళ్ళై సొల్లి తిరుపల్లి ఉణర్తుகிறாర్. అది తెలిసినటువంటి వారు కాబట్టే ఇక్కడ రంగనాథుడు శయనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి కైంకర్యాలు సమర్పించవచ్చు. ఆయన పడుకొని ఉంటే ఆయనకి వింజామర వీయచ్చు, ఆయన పడుకొని ఉంటే ఆయనకి పాద సంవాహనం చెయ్యొచ్చు. కానీ ఆళ్వార్లు అది కోరుకోవడం లేదు. ఏమని కోరుకుంటున్నారు అంటే స్వామి ఆజ్ఞాపిస్తే ఆ కైంకర్యం ఆయనకి ఆనందాన్ని కలిగించేటట్టుగా ఆయన నా ఆజ్ఞను పురస్కరించుకొని నేను కైంకర్యం చెయ్యాలని కోరుకుంటున్నాను. అలా కైంకర్యం నాకు కటాక్షించాలి రంగనాథుడు అని కోరుకుంటున్నారు. లక్ష్మణస్వామి కూడా ముందు అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపచశ్చతే అని, నేను సర్వ విధములైనటువంటి కైంకర్యమును నీకు చేస్తాను అని చెప్పుకున్నప్పటికీ కూడా అందులో నేను అనేటటువంటి మాట కొంచెం అహంకార మిళితమై ఉంటుంది. కాబట్టి అది కాదు కావలసినటువంటిది. పరవానస్మి కాకుత్సా త్వయి వర్ష శతం స్థితే స్వయం తురుచిరే దేశే క్రియతామితి మాం వదా. ఓ రామచంద్ర, పరవానస్మి, నీకు పరతంత్రుణ్ణి నేను సుమా. నా స్వయప్రయత్నంతో నేను నా బుద్ధితోటి ఈ కైంకర్యం చెయ్యాలి ఆ కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి యోగ్యత ఆలోచనే లేనటువంటి వాణ్ణి. నువ్వు ఏ కైంకర్యం చేయమంటే ఆ కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాణ్ణి. నువ్వు క్రియతామితి మాం వద, నువ్వు ఇది చెయ్యి అని ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను పాటించేటటువంటి వాణ్ణి అని ఎలా అయితే ఆనాడు లక్ష్మణస్వామి నీ ఆజ్ఞను పురస్కరించుకుంటూ కైంకర్యం చేసేటటువంటి వాడినే తప్ప స్వతంత్రంగా నేను కైంకర్యం చేయలేనటువంటి వాడిని అని లక్ష్మణస్వామి చెప్పినట్టుగా ఎనక్కే చేయవం, నీకే సేవ చెయ్యి, నువ్వే సేవ చెయ్యి అనే చెప్పేటటువంటి విధంగా ముఖప్పే కూవి పణికొళ్ళాయ్, సమక్షంలోకి పిలిచి ముఖప్పే కూవి పణికొళ్ళాయ్, నీ సమక్షంలోకి పిలిచి ఇదిగో ప్రేమతోటి ఆళ్వారే మీరు ఈ సేవ చెయ్యండి అని చెప్తే
ముగప్పే కూవి తన సమక్షంలోకి పిలిపించుకొని తనని ఎదురుగుండా ఉన్నటువంటి ఆళ్వార్లని చూస్తూ తన తిరుముఖ మండలాన్ని తిరుముఖ మండలం ఆళ్వార్లకి కటాక్షిస్తూ ఆళ్వార్ల యొక్క తిరుముఖ మండలాన్ని పరమాత్మ చూస్తూ పణికొళ్ళ ఇదిగోండి ఈ సేవను మీరు చెయ్యండి అని చెప్తే ఆ సేవను చేయాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారు కాబట్టి ఎన్రుం సొల్లుగిరబడియే ఏవి కొళ్ళు వేణుం ఇరుక్కుం అవర్గయాలే ప్రభూత సూచకంగళై చొల్లి పళ్ళి ఉణర్తుగిరార్. అలా ఏవి కొళ్ళు వేణుం స్వామి నన్ను పిలిచి స్వయంగా ఆజ్ఞాపించినటువంటి కైంకర్యమును నాకు ప్రసాదిస్తే ఆ కైంకర్యాన్ని నేను చేసి ఆయనకి సంతోషం ఆనందాన్ని కలగచేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభాత సూచకంగళై తెల్లవారిందనేటటువంటి సూచకములన్నిటినీ కూడా సొల్లి చెప్పి తిరుపళ్ళి ఉణర్తుగిరా నిద్రలేపుతున్నారు రంగనాథుణ్ణి. నిద్రలేపవలసినటువంటి అవసరం ఏముంది అంటే ఆయన ద్వారా ఆజ్ఞాపింపబడినటువంటి కైంకర్యములను ఆయన సంతోషం కోసం చేయాలని ఉద్దేశం కలిగినటువంటి వారు కాబట్టి అదే కైంకర్య యాథాత్మ్య జ్ఞానము, అదే ఆ జ్ఞానము కలిగినటువంటి వారు కాబట్టి తొండరడిప్పటి ఆళ్వార్లు ఉదయించింది తూర్పు దిక్కు తెల్లవారింది అనేటటువంటి ప్రభాత సూచకములుగా ఉండేటటువంటి విషయములన్నిటినీ కూడా పెరుమాళ్ళకి విన్నపం చేస్తూ పెరుమాళ్ళని నిద్రలేచి కటాక్షించమని ప్రార్థన చేస్తున్నారు. తిరుమాలయ్యిలే తిరుప్పళ్ళేజొచ్చిక్కు వాసి ఎన్నెన్నిల్. మరి ఈ ప్రబంధానికి ఉండేటటువంటి వైలక్షణ్యం ఏమిటండి? తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని ఆళ్వార్లు అనుగ్రహించారు. ఈ తిరుప్పళ్ళి ఎజుచ్చి అనేటటువంటి ఈ ప్రబంధాన్ని ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆ తిరుమాలై ప్రబంధం కన్నా కూడా తిరుప్పళ్ళి ఎజుచ్చికి ఉండేటటువంటి ఒక గొప్పతనం ఏమిటి, వైలక్షణ్యం ఏమిటి అంటే అది మనకి అనుగ్రహిస్తున్నారు పెరియవాచ్యాన్ పిళ్ళై. అనాది మాయయా సుప్తరాన ఇవరై పెరియ పెరుమాళ్ ఉణర్తినారదిల్. అందులో ఆళ్వార్లు అనాది మాయయా సుప్త, అనాదిగా సంసారం అనేటటువంటి బంధంలో చిక్కుకున్నటువంటి వారు, లేకపోతే ప్రకృతి సంబంధం అనాదిగా కలగడం వల్ల అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి ఆళ్వార్లని ఇవరై పెరియ పెరుమాళ్ ఉణర్తి, పెరియ పెరుమాళ్ తమ విశేషమైనటువంటి కటాక్షాన్ని ఆళ్వార్ల మీద ప్రసరింపచేసి వారి మనసులో తానే దూరి ఆదరాన్ని కలిగేటట్టుగా స్వామి అందులో కటాక్షించాడు. తిరుమాలయ ప్రబంధంలో పరమాత్మ ఆళ్వార్లని నిద్రలేపాడు. నిద్రలేపడం అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, అజ్ఞానం పోయి జ్ఞానం కలిగేటట్టుగా పెరుమాళ్ళు ఆళ్వారిని నిద్రలేపారు. అది అందులో తిరుమాలయలో ఇదిల్ ఇవర్తం పక్కల్ వ్యామోహత్తాలే సుప్తరానవరై తిరుపళ్ళి ఉణర్తుగిరారిదిల్. ఇందులో విశేషం ఏమిటి అంటే తన పక్కన అత్యంత వ్యామోహం కలిగినటువంటి రంగనాథుడు, ఆ రంగనాథుడికి ఆళ్వార్ల పట్ల వ్యామోహం బాగా పెరిగిపోయి నిద్రిస్తున్నటువంటి రంగనాథుడిని ఇందులో ఆళ్వార్లు నిద్రలేస్తున్నారు. ఎంత విశేషమో చూడండి. సహజంగా పరమాత్మ కటాక్షం, జాయమాన కటాక్షము, మనం ఈ లోకంలో ఒక జీవుడు పుడుతూ ఉంటే ఆ జీవుడి మీద కటాక్షాన్ని ప్రసరింపచేస్తే ఎవరి మీద అయితే ఏ జీవుడు పుడుతున్నప్పుడు పరమాత్మ కటాక్షం ఆ జీవుడి మీద పడుతుందో అతడు స్వతసిద్ధంగా సత్వగుణం కలిగినటువంటి వాడై తద్వారా పరమాత్మని పొందవలసినటువంటి యోగ్యతలన్నిటినీ కూడా ఒక్కొక్కటి పొందుతూ ఉంటాడు. అలా ఈ సంసారంలో పడి ఉన్నటువంటి వారందరినీ కూడా నిద్రలేపేటటువంటి వాడు, ఆ అజ్ఞానాన్ని పోయి జ్ఞానం కలిగేటట్టుగా కటాక్షించేటటువంటి వాడు పెరియ పెరుమాళ్ళైతే వారిని కూడా నిద్రలేపినటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు ఈ ఆళ్వార్లు. పెరియ పెరుమాళ్ళు ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి ప్రీతి విశేషం చేత హాయిగా నిర్భరుడై వక్షస్థలం మీద గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోతున్నటువంటి రంగనాథుణ్ణి తిరుపళ్ళి ఉణర్తుగిరార్ నిద్ర సుప్రభాతం పాడి నిద్రలేపారు ఇందులో. కాబట్టి తిరుమాలై కన్నా తిరుపళ్ళిడిచ్చి చాలా వైభవం కలిగినటువంటిది. புனைய கவிதையேலும் என்பிரார்க்கு இனியவாறே என்று வாச்சிக கைங்கரியத்தை இனிதாக கைக்கொண்டு
కొండు పడి సొల్లిత్తు అదిల్. ఇక రెండవ విశేషం చెప్తున్నారు. తిరుమాలై ప్రబంధంలో చివరి పాసురంలో ఒక మాట చెప్తారు ఆళ్వార్లు. పున్ కవిత ఏలుం ఎన్బిరార్కు ఇనియవారే. ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ మాటల్ని ఎవరైతే చెప్తారో, పున్ కవిత నైత్యానుసంధానం చేస్తూ దోషములతో కూడి ఉన్నటువంటి ఈ కవిత్వాన్ని ఎవరైతే ఆ పరమాత్మ ముందు అనుసంధానం చేస్తారో వారికి కలిగేటటువంటి సుఖమేమిటి, వారికి కలిగేటటువంటి లాభమేమిటి అంటే ఎన్బిరార్కు ఇనియవారే, రంగనాథుడికి ఇష్టమైనటువంటి వారు అవుతారు అని చివరిలో మనకి ఫలశ్రుతి పాసురం 45వ పాసురంలో ఆళ్వార్లు కటాక్షిస్తారు. అని అలా చెప్పడం ద్వారా వాచిక కైంకర్యత్తే ఇనిదాగైకొండు పడి సొల్లెత్తు అదిల్. అందులో వాచిక కైంకర్యాన్ని ప్రార్థించారు ఆళ్వార్లు. అలా పాసురాలను తిరుమాలై అనేటటువంటి ప్రబంధము అంతా కూడా నోటితోటి పరమాత్మ వైభవాన్ని స్తుతించడము. అసలు ప్రారంభమే తిరునామం యొక్క వైభవంతో ప్రారంభిస్తారు. అత్యంత సులభంగా ఉజ్జీవింపబడడానికి మార్గం ఏమిటి అంటే తిరునామాన్ని, రంగనాథుడి యొక్క తిరునామ అనుసంధానమే మనకి అత్యంత సులభంగా ఉజ్జీవింపబడేటటువంటి మార్గము అనేటటువంటి విషయంతో తిరుమాలై ప్రబంధం ప్రారంభమవుతుంది. కాబట్టి మొదటి పాసురము చివరి పాసురము రెండూ కూడా నామ సంకీర్తనము లేకపోతే వాచిక కైంకర్యం గురించే చెప్పబడింది. కాబట్టి ఆ ప్రబంధంలో అంతా కూడా వాచిక కైంకర్యాన్ని, పరమాత్మకి సంతోషం కలిగించేటటువంటి వాచిక కైంకర్యాన్ని చెప్పారు ఆళ్వార్లు. మరి ఇందులో అండి தொடையொத்து தொழவும் கூடையும் பொழிந்து தோன்றிய தோள் தொண்டரடிப்பொடியன்னும் அடியனே அழியன் என்றொழி எங்கையாலே காய்க கைங்கரியத்தே இனிதாக கைకొండు అరుళ వేణుం ఎన్గిరారిదిల్. ఇందులో ఆళ్వార్లు స్వామి నీకన్నా నిన్ను నీ దాసులిద్దరినీ కూడా చక్కగా కూర్చున్నటువంటి తులసి మాలికలను పూబొట్టను కలిగి ప్రకాశించేటటువంటి ఒక బాహువులు, తోండ్రియతోళ్ తొండరడి, ప్రకాశించేటటువంటి బాహువులు కలిగినటువంటి తొండరడి పొడి ఆళ్వార్ అనేటటువంటి ఈ దాసుడు నీ కృపకు యోగ్యుడు, నువ్వు అనుగ్రహించు అని ప్రార్థించడం ద్వారా, పూమాలికలు పట్టుకొని ప్రార్థించడం ద్వారా, నీకే కాదు నీ దాసుడికి దాసుడిని దాసులకి దాసుడిని అని చెప్పడం ద్వారా పరమాత్మ కైంకర్యాన్ని, కాయిక కైంకర్యాన్ని ప్రార్థించారు. పరమాత్మకి ఆ తులసిమాలలు పూమాలలు సమర్పించాలి అనేటటువంటి కోరిక వీరిలో ఉంది. కాబట్టి ఇందులో కాయిక కైంకర్యత్తే ఇనిదాగ కైకొండు అరుళ వేణుం, ఆయన సంతోషించేటటువంటి విధంగా, ఆ రంగనాథుడు సంతోషించేటటువంటి విధంగా కాయిక కైంకర్యాన్ని ప్రార్థించారు ఆళ్వార్లు ఈ ప్రబంధంలో. అంటే మనం ఎప్పుడూ పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి అంటే అది ఎలా చేయాలి? ముందు వాచిక కైంకర్యం చేయాలి. అందుకే అష్టోత్తర శతనామాలు చదివేటప్పుడు కూడా పైకి ఆ నామాన్ని చదువుతూ చేత్తో పుష్పాలను సమర్పిస్తూ ఉంటాం పెరుమాళ్ళకి తిరువారాధనలో. అలా రెండూ కూడా ఉండాలి, వాచిక కైంకర్యము కాయిక కైంకర్యము. పరమాత్మకి చేసేటటువంటి కైంకర్యములు ఎప్పుడూ కూడా వాచికము కాయికము మానసిక ముందు అసలు ఈ రెండు కలగడానికి కారణం మనసులో ఉండాలి. కాబట్టి మానసిక కైంకర్యము, మనసులో ఆ భావన కలిగితే అది మాట కింద వస్తుంది, మనసులో ఆ భావన కలిగితే అది కాయకంగా వస్తుంది. కాబట్టి ఈ రెండు కైంకర్యంలో భాగమే అని చెప్పడం కోసం ముందు వాచిక కైంకర్యాన్ని చెప్పారు, ఇందులో కాయిక కైంకర్యాన్ని చెప్పారు ఆళ్వార్లు. ఎన్బిరార్కు ఇనియవారే ఎన్రు పెరియ పెరుమాళ్ళకు ఇనిదాన కైంకర్యత్తే పెత్తు నిన్రారదిల్. అందులో మూడవ విషయం చెప్తున్నారు. అందులో ఎన్బిరార్కు ఇనియవారే, ఎన్ పిరార్కు నాకు ఉపకారకుడైనటువంటి రంగనాథుడికి ఇనియవారే ఇష్టమైనటువంటి వారు అవుతారు. తిరుమాలై ప్రబంధాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, నాకు ఇంత ఉపకారం చేసినటువంటి రంగనాథుడికి అత్యంత ఇష్టమైనటువంటి వారు అవుతారు. అదే మీరు పొందేటటువంటి ఫలము. ఎన్రు పెరియ పెరుమాళ్లకు ఇనిదాన కైంకర్యత్తే పెత్తు. అలా పెరియ పెరుమాళ్ళకి ఇష్టమైనటువంటి కైంకర్యాన్ని మీరు పొందుతారు అని. అందులో పురుషార్థం ఏమిటి, అది అధ్యయనం చేసినటువంటి వారికి కలిగేటటువంటి ఫలం ఏమిటి అంటే రంగనాథుడి యొక్క కైంకర్యం అందులో లభిస్తుంది, తిరుమాలై ప్రబంధంలో లభిస్తుంది అని చెప్పారు. ఇందులో అడియార్కు ఆట్పడుతాయి ఎన్రు తదీయరు గంధు కైంకర్యత్తే అపేక్షిక్కిరారిదిల్. ఇందులో
రంగనాథుడు కాదు, అడియార్కు ఆడ్పడుతాయి. రంగనాథుడికి దాసులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సంతోషించేటటువంటి విధంగా కైంకర్యాన్ని అపేక్షించారు. ఇందులో ఎంత గొప్ప వైలక్షణ్యమో చూడండి. మొదటి మెట్టు భగవత్ కైంకర్యము, భగవంతుని యొక్క అభిమానము అయితే రెండవ మెట్టు దానికన్నా పైన ఉండేటటువంటి మెట్టు తదీయ కైంకర్యము, తదీయుల యొక్క అభిమానము అని తెలియచేయడం కోసం ముందు ప్రబంధంలో పరమాత్మ కైంకర్యాన్ని ప్రార్థించారు. ఇందులో తదీయులు భాగవతోత్తముల యొక్క కైంకర్యాన్ని అపేక్షించారు ఆళ్వార్లు. అది మనం కూడా కేవలం పరమాత్మని సేవిస్తున్నాము, ఇంట్లో పరమాత్మని సేవిస్తున్నాము, పరమాత్మ కోవెలలో పరమాత్మని సేవిస్తున్నాము అని విడిచిపెట్టకుండా ఆయన దాసులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అత్యంత ఆదరంతో పరమాత్మ కన్నా ఎక్కువగా వారిని సేవించాలి అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు కృప చేస్తున్నారు. అది పెరియ పెరుమాళ్ళుடைய కృషి ఫలితపడి సొల్లిత్తు ఇంకా అద్భుతంగా పెరియవాచ్యాన్ని చెప్తున్నారు. తిరుమలై ప్రబంధం అంతా కూడా చూస్తే మొత్తం ఓవరాల్గా అది కనుక చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే రంగనాథుడి యొక్క కృషి అందులో ఫలించిందండి అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆళ్వార్లు ఎలా సూదనాయి కల్వనాగి అని నేను జూదాన్ని ఆచరించేటటువంటి వాడిని, దొంగతనం చేసినటువంటి వాడిని, స్త్రీల పట్ల వ్యామోహం కలిగినటువంటి వాడిని అని ఆళ్వారే చెప్పుకుంటారు. కాబట్టి అలాంటి ఆళ్వార్ని చివరికి పరమాత్మకి దాసుడు అయ్యేటట్టుగా, భాగవతోత్తమునికి దాసుడు అయ్యేటట్టుగా అందులో చెప్పారు. కాబట్టి పెరియ పెరుమాళ్ళుడి యొక్క కృషి ఫలించింది. అందులో తిరుమలై ప్రబంధంలో పెరియ పెరుమాళ్ళ యొక్క కృషి ఫలించింది. ఇవరుడే కృషి ఫలితపడి సొల్లుగిరదు. తిరుప్పళ్ళేడిచి ప్రబంధంలో ఆళ్వార్ల యొక్క కృషి ఫలించింది. నీ భక్తులకి దాసుడుగా ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి వారు ఆనందాన్ని పొందేటట్టుగా నీకు కైంకర్యం చేయాలి అని కోరుకున్నారు. కాబట్టి ఇందులో ఆళ్వార్ల యొక్క కృషి ఫలించిందండి అంటున్నారు. எளியதோர் அருளுமன்றே என் திருத்து என்று తమ్మై విషయీకరిక్క వేణుం ఎంరారదిల్. ఇంకా అద్భుతంగా చెప్తున్నారు. తిరుమలై ప్రబంధంలో ఆళ్వార్లు చేసినటువంటి ప్రార్థన అంతా కూడా తమని ఉద్దేశించుకునే ప్రార్థన చేశారు ఆళ్వార్లు. ఆ ప్రబంధం అంతా కూడా ఎళియదు ఓర్ అరుళమన్రే ఎందిరుత్తు, నన్ను దిద్దుబాటు చేయడం కోసం స్వామి ఒక్క కటాక్షం చూపించవయ్యా, నీ కన్నుల నుండి వచ్చేటటువంటి ఆ కటాక్షములను ఒక్కటి నా మీద పడేటట్టుగా నన్ను కటాక్షించు. ఎంతిరుత్తి, నేను దిద్దుబాటు అయ్యేటట్టుగా కటాక్షములను ప్రసరింపచెయ్యి అని తమ్మై విషయీకరిక్క వేణుం ఎంరారు, వారినే ఉద్దేశంగా భావించారు ఆ తిరుమలై ప్రబంధంలో. ఇదిల్ అవర్కు నాళోళక్కు మరుళ என்று పరసమృద్ధియే ఆసిక్కుంబడి పోగుం పిరందబడి సొల్లుగిరదు. ఇందులో అవర్కు నాళోళక్కు మరుళ అరంగత్తమ్మ పళ్ళి చుందరులాయే. స్వామి, గుంపులుగా నిన్ను సేవించడానికి దేవతలు వచ్చి ఉన్నారు, గుంపులుగా నిన్ను సేవించడానికి రాజులందరూ, ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరినీ కటాక్షించడం కోసం నువ్వు నిద్రలేచి వారందరికీ సభలో నువ్వు ప్రవేశించి వారందరినీ కటాక్షించడం కోసం నువ్వు నిద్రలేచి వారందరినీ కటాక్షించాలి అని ప్రార్థన చేశారు ఆళ్వార్లు ఈ ప్రబంధంలో. అలా ఇతరులని కటాక్షించమని ప్రార్థించేటటువంటి పరిపక్వ దశ తమకు కలిగింది అనే రీతిని ఆళ్వార్లు తిరుప్పళ్ళిడిచిలో ప్రార్థిస్తున్నారు. ఇది ఈ ప్రబంధం ఉండేటటువంటి వైలక్షణ్యం. మానవ జీవితంలో పరమాత్మకు అత్యంత సాన్నిహిత్యం పొందిన తర్వాత మనం కోరుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే పరసమృద్ధి. కేవలం మనం ఉజ్జీవింపబడటమే కాకుండా మనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడాలి అనేటటువంటి ప్రార్థన పెరుమాళ్ళ దగ్గర చేయాలి. అది ఆళ్వార్లు, ఆ పరిపక్వత ఆళ్వార్లు ఈ ప్రబంధం ద్వారా మనందరికీ అందించారు. అందుకే அவர்க்கு நாளோளக்கமருள என்று பரசமృద్ధిயே ஆசிக்கும்படி పాగం పిరందపడి సొల్లుగిరదు ఇదిల్ అని పరసమృద్ధిని కూడా అత్యద్భుతంగా ఈ ప్రబంధంలో వాళ్ళు అనుగ్రహించారు చెప్తున్నారు. ఇదంతా కూడా చూస్తే రెండు ప్రబంధాలకి ఉండేటటువంటి వైలక్షణ్యం చూస్తే ముందు పరమాత్మ మనల్ని దిద్దుబాటు చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు.
ఆ ప్రయత్నం ఫలించిన తర్వాత ఆయన సుఖంగా నిద్రపోతాడు. కానీ ఆర్తి కలిగినటువంటి జీవుడు ఆయనని సేవించాలి, ఆయన ద్వారా కైంకర్యాన్ని పొంది ఆయనకి ఆనందం కలిగించాలి అనేటటువంటి ఆర్తి మిక్కుటంగా ఉండడం వల్ల ఆయనకి సుప్రభాతం పాడి రోజు తిరువారాధనలో ఆయన నిద్రలేపుతూ ఉంటాము. ఆ తర్వాత ముందు వాచిక కైంకర్యం చేస్తూ ఉంటాము, తర్వాత కాయిక కైంకర్యం చేస్తూ ఉంటాము. ఆ తర్వాత పెరుమాళ్ళ యొక్క కైంకర్యాన్ని ప్రార్థిస్తూ ఉంటాము. కొన్ని రోజులు గడిచిన తర్వాత జీవితంలో పరిపక్వత కలిగిన తర్వాత తదీయ కైంకర్యాన్ని మనం అపేక్షిస్తూ ఉంటాం. ఎవరైనా భాగవతోత్తములు మన కుటీరానికి వస్తే బాగుండు, వారిని సేవిస్తే బాగుండు, అలా కటాక్షించు స్వామి అని నిత్యము కూడా భాగవత సాంగత్యము, భాగవత కైంకర్యాన్ని అపేక్షిస్తూ ఉంటాం. అప్పుడు పరమాత్మ ముందేమో పరమాత్మ తమ కృషి ఫలించింది అని సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైతే తదీయుల్ని కైంకర్యం సమర్పించాలి, తదీయుల్ని ఆనందింపచేయాలి అని మనం ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడు మన కృషి ఫలించినట్టుగా భావిస్తూ ఉంటాము. అంతేకాకుండా కేవలం నన్ను దిద్దుబాటు చెయ్యి స్వామి అని కాకుండా నాతో ఉన్నటువంటి వారందరినీ కూడా దిద్దుబాటు చెయ్యి అనేటటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు పూర్తి పరిపక్వత మనకి కలిగినట్లుగా. అది తిరుమాలై ప్రబంధం ద్వారా, తిరుప్పళ్ళేల్చి ప్రబంధం ద్వారా తొండరడిప్పొడి ఆళ్వార్లు మనకు అనుగ్రహించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపదేశం వారు అనుభవించినటువంటి అత్యద్భుతం. అందుకే తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు వీరిని పిరాన్ ఉదిత్తవూర్ మండంగుడి ఎన్బర్ மாமரையோர் மன்னிய சீர் தொண்டரடிப்படி தொல்நகரம் வண்டு திணர்த்தவயல் தென்னరంగத்தమ్మానై పళ్ళి ఉనుర్తుం పిరాను ఉదిత్త ఊరు. పరమోపకారులైనటువంటి ఆళ్వార్లు. వీరు చేసినటువంటి పరమోపకారం ఏమిటి అంటే పరమాత్మ వీరిని ఎలా సృష్టించాడు, ఎలా ఈ లోకంలో అవతరింపచేశాడు అంటే మనకి దగ్గరగా మనం ఎలా అయితే సంసారంలో నిమగ్నులమై ఉంటామో వారి విషయంలో కూడా పరమాత్మ లీలగా కొన్ని రోజులు సంసారంలో నిమగ్నమై ఉండేటట్టుగా చేసి కూడా ఇలా ఉండిపోయినటువంటి సంసారంలో ఉండేవారు ఎప్పటికీ కూడా సంసారంలోనే ఉండిపోరు. కొంచెం పరమాత్మ కటాక్షం కలిగితే మళ్ళీ పరమాత్మ వైపు మరలవచ్చు. ఆయన వైపు ఆర్తి కలిగినటువంటి వారు అవ్వచ్చు. ఆయన వైపు ఆర్తి కలిగినటువంటి వారే కాకుండా ఆయన భక్తుల వైపు కూడా ఆర్తి కలిగినటువంటి వారిగా పరివర్తన చెందొచ్చు అని ఈ ఆళ్వార్ల పట్ల లీలను ఆయన విశేషంగా ఆయన అవతరింపచేసి తొండరడెప్పటి ఆళ్వార్ని అవతరింపచేసి మనకి ఉపకారం చేశాడు సర్వేశ్వరుడు. అంతేకాకుండా ఆళ్వార్లు కూడా తిరుమాలై, తిరుప్పళ్ళెడిచి అనేటటువంటి 2 ప్రబంధములలో భాగవత వైభవాన్ని, భగవత్ కైంకర్యాన్ని, భాగవత కైంకర్యాన్ని రెండిటి గురించి వైభవాన్ని తెలియచేసి అది జీవితంలో పరిపక్వత ఎలా పొందాలి అంటే ముందు భగవత్ కైంకర్యాన్ని అపేక్షించాలి, తర్వాత భాగవత కైంకర్యాన్ని అపేక్షించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి పళ్ళి ఉనుర్తుం పిరాను ఉదిత్తవోర్ పరమోపకారులు అవతరించినటువంటి దివ్య అవతార స్థలం తిరుమండంగుడి అనేటటువంటి విషయాన్ని మనకి తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటటువంటి మహనీయులు మనకు అనుగ్రహించారు. ఆళ్వార్లకు పెరియవాచాన్ పిళ్ళై అవతారికై ముత్తిత్తు పెరియవాచాన్ పరమకారుణికులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి ఆ అవతారిక పరిసమాప్తమైంది. మొదటి పాసురాన్ని మళ్ళీ తర్వాత రోజు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. மண்ணங்குடி அதனை வாழ்வித்தான் வாழியே மார்கசீல் கேட்டதனில் வந்துதித்தான் வாழியே தெண்டிரை சூழரங்கரையே தெய்வமென்றான் வாழியே திருமாலை 9 செப்பினான் வாழியே பண்டு திருப்பள்ளி எஜுச்சி பத்துரைத்தான் வாழியே பாவையர்கள் கல்விதனை பழித்த செல்வன் வாழியே தொண்டு செய்து தொழபத்தால் துலங்கினான் வாழியே தொண்டரடிப்படி ஆழ்வார் துணை பதங்கள் வாழியே தொண்டரடிப்படி ஆழ்வார் துணை பதங்கள் வாழியே.